నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర భారీగా హాజరైన బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని కార్యకర్తలు నృత్యాలు శ్రీరామ స్మరణతో మార్మోగిన పురవీధులు దేశ ప్రజల అభ్యున్నతికి సంక్షేమానికి తన జీవితాన్ని దారపోసిన మహాత్ముడు జ్యోతి బాపులే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి వ్యాఖ్య జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ బాల్నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజా నిర్వహణ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు భారీ అన్నదాన కార్యక్రమాలు వేల సంఖ్యలో పాల్గొన్న ప్రజలు హనుమాన్ ఆలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాల నిర్వహణ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. డీజేకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో పురవీధులు మారుమోగాయి. బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాసులు శోభాయాత్రలో పాల్గొని నృత్యాలు చేశారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ వీర హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. 11 అడుగుల భారీ విగ్రహంతో నిర్వహించిన శోభాయాత్రలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. జంబీ హనుమాన్ ఆలయం నుండి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర పాత బస్టాండ్, శివాజీ చౌక్ మీదుగా పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా శివాజీ చౌక్ చేరుకుంది. రామనామ స్మరణ, కాషాయ జెండల రెపరెపలతో పట్టణ వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హెచ్హెచ్ఓ సీతారాం, ఎస్ఐలు సంతోష్ కుమార్ యాకూబ్, రూరల్ సిఐ నరసింహస్వామి, పోలీసులు పటిష్ట బందోబస్తులు నిర్వహించారు.
దేశ ప్రజల అభ్యున్నతికి సంక్షేమానికి తన జీవితాన్ని జ్యోతి బాపులే ధారపోశారని, జ్యోతి బాపులే అడుగుజాడల్లో నడుస్తూ దేశ అభివృద్ధికి ప్రధాని మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు రాజ్యాంగబద్ధంగా కమిషన్ కల్పించాలని మోడీ కృషి చేశారన్నారు. జ్యోతి బాపులే 191వ జయంతి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలోని సాంఘిక వ్యవస్థను సమూలంగా మార్చారని, సమాన విద్య, సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోశారని, అనాథలు, వితంతువుల సంరక్షణకు పాటుపడిన మహోన్నత వ్యక్తి పులే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పుప్పాల శివరాజ్, ధ్యాగ ఉదయ్, పోల్కం వేణు, ఆకుల రాజు, జక్కుల శ్రీధర్, పూజ నరేందర్, డమాంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 191వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహాత్మా జ్యోతిబా పులే ఏ ఆశయం కోసమైతే తన జీవితాన్నంతా ధారపోసిండో, ఏ ఆశయం కోసమైతే ఆయన శ్రీమతి గారు ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, వారి ఉన్నతి కోసం ఏ విధమైనటువంటి ఆశయం కోసం అయితే పనిచేసిండో ఆ ఆశయాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి నేటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన ఆశయం ఏదైతే ఉండేనో, ఈరోజు వెనుకబడిన తరగతులకు ఒక కమిషన్ కావాలి, ఆ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించాలనేటువంటి ఎన్నో రోజుల వెనుకబడిన తరగతుల డిమాండ్ని ఈరోజు భారత ప్రధానమంత్రి గారు బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదాని కల్పించి వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మోడీ గారు చేయడం జరుగుతుంది. వారి ఆశయం కోసం మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి జిల్లా ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా సర్వదా సహకరించాలని, వారి ఆశయాన్ని నెరవేర్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మహాత్మా జ్యోతిబా పులే యొక్క 191వ జయంతి శుభ సందర్భాన యావత్ దేశ ప్రజలకు, ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరి శుభాకాంక్షలు చెప్తూ, దేశ బీసీ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ఆర్థిక వికాసం కోసం మరి విద్యనే దానికి మరి మూల కారణం. దాని కారణంగానే దేశం డెవలప్ అవుతుంది, బీసీలు డెవలప్ అవుతున్న ఉద్దేశంతో తాను ఆచరణలు పెట్టి తన ధర్మపత్ని సావిత్రి గారి యొక్క మరి వారిని విద్యను మరి ఇంట్రడ్యూస్ చేసి యావత్ దేశంలో మహిళలకు మరి విద్యని అందించాలని ఒక ఉద్యమం తీసుకున్నటువంటి ఒక మొట్టమొదటి నాయకుడు జ్యోతిబా పులే. బీసీలంతా కూడా ఐక్యమై, సంఘటితమై ఈ దేశ డెవలప్మెంట్ కోసం పాటుపడాలని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మరి సమర్థిస్తూ బీసీల అభ్యున్నతి కోసం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని గురించి మరి అభినందిస్తూ భారత్ మాతాకి జై. జక్రన్పల్లి మండలంలో సికింద్రాపూర్ బాల్నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానిస్వామి పంతులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ చే ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె రాజు, వొల్లపు శంకర్, బాదాసు శంకర్లు ఆలయ ప్రాంగణంలో వచ్చిన అతిథులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఏ గ్రామంలోనైనా గుడి బడి ప్రధానమైనవని, అందులో గుడిని ఐకమత్యంలో కలిసి నిష్ఠగా 6 నెలలు మాలధారణతో ఉన్న కొమిరె రాజు, వొల్లపు చిన్నశంకర్, బాదాసు మల్లేష్, బోదాసు శ్రీను, నర్సయ్య, ఎత్తరి కొమిరయ్య, గొలుసుల నవీన్లను ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధి నిధుల నుండి సీసీ రోడ్లకు మినీ ఫంక్షన్ హాలు నిర్మించుకొని బైపాస్ ప్రక్కనే ఉన్నందున బీదవారు సైతం పెళ్లిళ్లు చేసుకునేలా అన్ని హంగులతో ఫంక్షన్ హాలు నిర్మాణంకు నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. గుడిసెలు ఉన్నందున డబుల్ బెడ్రూమ్ ప్రతిపాదనలు చేసి నిర్మాణానికి శ్రీకారం చుడతానని తెలిపారు. మందిరంలో భాగస్వాములైన ఎంపీపీ అప్పాల పెదరాజన్న,
కుంచాల రాజు, మైదం రాజన్నలు మంచి కార్యక్రమంలో చేతనైన సహాయం అందించడం అభినందనీయమని చెప్పారు. జిల్లా టీఆర్ఎస్ యువనేత భాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ఈ రోజు హనుమాన్ జయంతి అలాగే మహాత్మా పూలే జయంతి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ వరకు జక్రంపల్లి మండలం వారు ఉండటం వలన అభివృద్ధి తారక మంత్రంగా అందరం కలిసి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. చిన్నారులు శోభశ్రీ, కృష్ణ చేసిన నృత్యంను చూసి ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ అభినందించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, జెడ్పీటీసీ తనుజా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ అప్పాల పెదరాజన్న, డీకొండ శ్రీనివాస్, నట్ట భోజన్న, ఆర్మూర్ గంగారెడ్డి, వకీల్ గంగారెడ్డి, కాటిపల్లి నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ గంగారాం, ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, బాలనగర్ ప్రజలు పాల్గొన్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కానీ కొంతనే డెవలప్ జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బలహీన వర్గాల వాళ్ళ కోసం కనీసం అంటే మరి వాళ్ళ బీసీ కమిషన్ కూడా చేస్తున్నారు. ఈ బీసీ కమిషన్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా బాగుపడాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా అమలు చేద్దాం. మనం ఇక్కడ ఇంకా ఈ మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి మన గోదావరి వాటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా వస్తాయి, మీకు ఈ సంవత్సరం మీకు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే మెయిన్ విషయం ఏంటంటే మొన్ననే ఫిక్స్ అయిపోయింది మంచి రిజర్వాయర్ 5 టీఎంసీలకు 5 టీఎంసీల వాటర్ రిజర్వాయర్ తయారైతే మనకి సికింద్రాపూర్ పక్క నుంచి కెనాల్ వెళ్ళాలి. కెనాల్ వద్దున్నా, కెనాల్ వెళ్తే మా ల్యాండ్ మొత్తం పోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కెనాల్ కాకుండా పైప్ లైన్ ద్వారానే నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఒక రోడ్డు 2.5 కిలోమీటర్ మట్టి రోడ్డు, తర్వాత సిటీ వర్క్స్, అదేవిధంగా మరి కాలేజీలో 30 ఇండ్లు, మరి అదేవిధంగా కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ అది నేను ఒక 5 లక్షలు, తర్వాత శ్రీ విజయ్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు ఒక 5 లక్షలు, 4 లక్షల రూపాయలు ఆల్రెడీ హైవే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి 14 లక్షల రూపాయలతో మంచి ఫంక్షన్ హాల్ ఈ వడ్డీ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా మంచి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకోవచ్చు, ఎలాంటి ఫంక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ కట్టడం, దానికి తోడు ఫంక్షన్ హాల్ కూడా రావడం వల్ల ఒక కళ అనేది వచ్చేసింది ఈ కాలనీకి. మరి ప్రజలకు కూడా మంచి వాతావరణంలో వాళ్ళ పిల్లలు కూడా భక్తి ప్రపత్తులతో ఉదయాన్నే స్నానం చేసి ఆ టెంపుల్లో భగవంతుని దర్శించుకొని మంచిగా చదువుకొని తప్పకుండా ఆర్థికంగా, విద్యాపరంగా తప్పకుండా ఎదుగుతారని చెప్పి నా నమ్మకం. కాబట్టి ఈ యొక్క ఆ నమ్మకానికి ఈరోజే పునాది వేయడం సంతోషంగా ఉంది. కాబట్టి ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో అంజన్న స్వామి, అంజన్న మాలాధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. గత 30 సంవత్సరాల నుండి వీడీసీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సమయం ముగియడంతో నూతన కమిటీ ఏర్పాటు కాకపోవడంతో గ్రామంలోని 11 కులాలు ఒకవైపు, మున్నూరు కాపు ఒకవైపు విడిపోయినట్లు ఫ్లెక్సీలను ఎవరికి వారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఉత్సవాలకు వచ్చిన గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు ఫ్లెక్సీల వైపు చిత్ర విచిత్రంగా చూశారు. ఫ్లెక్సీలే కాకుండా ఆలయంలో ఉత్సవాలను, భక్తుల భోజనాలు ఏర్పాట్లు సైతం వేరేగా ఏర్పాటు చేయటంతో వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి గ్రామ అభివృద్ధి కమిటీ పంతలు విడిపోయిన అంజన్న స్వామి ఉత్సవాలు మాత్రం జరిపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జాతరను తలపించేటట్టు తినుబండారాల దుకాణాలు, ఆట వస్తువుల దుకాణాలు భారీగా ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులకు ఇరు వర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని సర్పంచ్ రవిగౌడ్ తెలిపారు.
హనుమాన్ జయంతి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఈడ మొక్కిన అన్ని తీరుతాయన్న నమ్మకంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి మరి మొక్కుకొని ఇక్కడ అన్నదానం సేవించుకొని మరి ఇక్కడ నుంచి వెళ్తారు. ఎందుకంటే సుమారు మనం అనుకున్నట్లుగానే 32 కుంటలు సుమారు ఇప్పటికి దంగినాయి. గతం కన్నా ఎక్కువ అంటే గతంలో 22 కుంటలు దంగితే ఈరోజు 32 కుంటలు. ప్రజలు అంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు పరిసర ప్రాంత ప్రజలకు మామిడిపల్లి గ్రామ సర్పంచ్గా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదే ఈసుంటి దైవ కార్యక్రమాలు రానున్న కాలంలో కూడా మా గ్రామం ప్రతి దైవ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి మామిడిపల్లి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ మరి రానున్న రోజుల్లో కూడా అందరం ఒక దైవ కార్యక్రమం అంటే అందరికీ సహకరిస్తుంది. అందరికీ ఒక దైవం అనుగ్రహించి మరి ప్రతి కుటుంబంలో కూడా మంచి అందరికి కూడా సంతోషం కల్పించాలని ఆ భగవంతుడిని మామిడిపల్లి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు తోడుండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా హనుమాన్ స్వాములందరికీ కూడా ముందుగా ఆంజనేయ స్వామి యొక్క జన్మదినమైనటువంటి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అధిక సంఖ్యలో ఇక్కడికి మామిడిపల్లి గ్రామానికి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, ఇతర చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు మేము పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, అరటాకులు, మామిడి కొమ్మలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రెడ్ చెరువు హనుమాన్, దార్ల హనుమాన్ ఆలయంలో ఉదయం 9 గంటల నుండి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని రెడ్ చెరువు, దార్ల హనుమాన్, రెడ్డి హనుమాన్, కాశీ హనుమాన్, పిప్రి గల్లీ హనుమాన్, బాలాంజనేయ హనుమాన్, ముదిరాజ్ హనుమాన్, జంబీ హనుమాన్, హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయాలతో పాటు పట్టణంలోని ఇతర ఆంజనేయ ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ ఆలయాలలో సత్యనారాయణ వ్రతం ఆచరించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం నుండి అన్న ప్రసాదాలను వితరణ చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలను స్వీకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో
ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి గత 16 సంవత్సరాల నుంచి నిర్విరామంగా హౌసింగ్ బోర్డు అభివృద్ధిలో పాల్పడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాల భాగంగా మా కాలనీ అధ్యక్షుడు మోహన్ దాస్ గారికి మరియు సెక్రటరీ పుష్పకరావు గారికి, మాజీ అధ్యక్షుడు నారాయణ సార్ గారికి, కమిటీ సభ్యులు శ్రీని గారికి, కాలనీ నివాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆర్మూర్ పట్టణ పురపాలక సంఘ ప్రతి ఒక్క సభ్యులందరికీ నా యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకున్నాము. ఈ అన్నదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. దేశంలో అట్టడుగు కులాలు విద్య లేక అణగారిపోతుంటే వారికి అండగా నిలబడి వారి జీవితంలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి జ్యోతి బాపులే అని కాంగ్రెస్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు కూడా విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో భార్యతో కలిసి బాలికల పాఠశాలను స్థాపించిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. అణగారిన వర్గాలు రిజర్వేషన్లు పొందడానికి మూల కారణం జ్యోతి బాపులేనని ఆయన చెప్పారు. జ్యోతి బాపులే ఆశయాలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారని ఆయన పేర్కొన్నారు. జ్యోతి బాపులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు, పిసి భోజన్న, నర్మె నవీన్, షికారి శ్రీనివాస్, విజయ్, పాన్ శ్రీను, మైలారం బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఆనాడు అట్టడుగు కులాల వారు ఈ భారతదేశంలో విద్య లేక అనాగరింపబడి మరి పెత్తందారుల వాళ్ళు పెత్తందారులు చదువుకొని మరి ఈ అడుగంటిన వాళ్లకు చదువు లేకుండా, అదేవిధంగా మహిళలను చదువుకొనిచ్చేవారు కాదు ఆ రోజుల్లో. మరి ఒక్క జ్యోతిరావు పులే గారు చదువుకొని మరి మహిళలకు కూడా విద్య నేర్పాలనే ఆయన సదుద్దేశంతో మరి తన భార్యకు మొదట నేర్పిన తర్వాత మరి ఆమె ద్వారా మరి మహిళలకు చదువు నేర్పి ఈరోజు మరి మీ భారతదేశంలో మరి అగ్రవర్ణ కులాలతోటి మరి ఎన్నో మరి పోరాడి మనం చట్టంలో మనకంటూ రిజర్వేషన్లు కల్పించుకొని దాని అందరికి కారణం మరి జ్యోతిరావు పులే గారు. మరి జ్యోతిరావు పులే గారు మరి ఈ దేశంలో అట్టడుగున కులవారిని మరి చైతన్యం చేసి ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించింది కూడా కేవలం జ్యోతిరావు పుల్లే వల్లనే. మరి ఆయన ఆశయాలు కొనసాగాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఈ వర్ధన్ జయంతిని ఈ దేశం మొత్తం ప్రజలు మరవకుండా మరి ఆయనను ఎప్పుడు కూడా స్మరించే అవకాశం ఉంది. మరి అందరం కూడా మరి ఎప్పుడు జ్యోతిరావు పులే గారిని మనం ఆయన జ్ఞాపకాలతో మరి ముందుకు నడవాలని మనం ఈ దేశ ప్రజలకు మరి కోరుకుంటా ఉన్నాను. ఈ జయంతిని జరపడం తప్ప మరి జ్యోతిరావు పులే కొరకు ఈ భవనం ఏర్పడితే మరి భవిష్యత్తు తరాలకు కూడా మరి ఆయన చేసిన సేవలను మరి భవిష్యత్తు తరాలు గుర్తుపట్టుకొని మరి ఇంకా ముందు విద్య నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళే తరుణం ఉంటుంది. కాబట్టి ఇకనైనా మరి జ్యోతిరావు పులే భవనాన్ని, పెండింగ్లో ఉన్న భవనాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కవిత గారిని కోరుతాం. సామాజిక అసమానతలను ఛేదించిన మహానుభావుడు దేశంలో సాంఘిక వ్యవస్థను సమూలంగా మార్చి అందరికీ సమాన గౌరవం, సామాజిక సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు జ్యోతి బాపులే అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ అణగారిన వర్గాల బాలబాలికలకు పాఠశాలను ప్రారంభించారని, స్వాతంత్రం తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమాజంలో అన్ని రంగాలలో అవకాశాలు కల్పించిన మహానుభావుడు పూలే అని అన్నారు. పూలే చేసిన సంస్కరణలకు బ్రాహ్మణులు కూడా మద్దతు పలికారని, సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోశాడన్నారు. అనాథలు, వితంతువుల సంరక్షణకు పాటుపడిన సమాజ సేవకుడు, మహిళలకు సమాన హక్కులు తేవడంలో ఎనలేని కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, సాయిరెడ్డి, భూమన్న, యాదమ్మ, వాహబ్, మున్నీబి తదితరులు పాల్గొన్నారు. 191వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జయంతి సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి కావాలని చెప్పేసి, అట్లాగే అందరికీ సమానత్వం కావాలని, నేడు మహిళలందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో సంస్కరణ యొక్క ఉద్యమాన్ని కొనసాగించి బాల్య వివాహాలని రద్దు చేసి
అట్లాగే చిన్నపిల్లల్ని కూడా ఆడపిల్లల్ని కూడా చదివించినటువంటి మహానుభావుడు. మరి ఆ పిల్లల కోసం చదువు కోసం జ్యోతిరావు పులే తన భార్య సావిత్రిబాయిని టీచర్గా మరి ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. మరి ఈరోజు తనను ఆదర్శంగా తీసుకొని ఈ దేశానికి అట్లాగే ఈరోజు కూడా ఇప్పటికీ అసమానత్వం కొనసాగుతూ ఉంది. దళిత సంఘాలందరినీ కూడా ఐక్యం చేసి సమానత్వం కోసం రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇవాళ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో సమానత్వం కోసం మరి ఆత్మగౌరవం కోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర. భారీగా హాజరైన బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని కార్యకర్తలు. నృత్యాలు, శ్రీరామ స్మరణతో మార్మోగిన పురవీధులు. దేశ ప్రజల అభ్యున్నతికి, సంక్షేమానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు జ్యోతిబా పూలే. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి వ్యాఖ్య. జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ బాల్నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్. ప్రత్యేక పూజా నిర్వహణ. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమాలు. వేల సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. హనుమాన్ ఆలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.